మీ మ్యారీకోమ్ మణిపూర్లోని ఒక చిన్న గ్రామంలో ఒక సాధారణమైన రైతు కుటుంబంలో జన్మించాను. చిన్ననాటి నుండే నా జీవితం కష్టాలతో ఎన్నో ఒడిదుడుకులతో గడిచింది. అంత కష్టాల్లో కూడా నా తండ్రి గారు నన్ను ఒక అథ్లెటిక్ గా చూడాలనుకున్నారు. దానికోసం శిక్షణ ఇప్పించాలనుకున్నారు. కానీ నాకేమో బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. నాన్నగారికి బాక్సింగ్ వల్ల నా మొహం ఎక్కడ అందవికారంగా మారుతుందనే భయం. అందుకే బాక్సింగ్ శిక్షణకు ఏమాత్రం అంగీకరించలేదు. అయినా నేను నాన్నగారికి తెలియకుండా బాక్సింగ్ శిక్షణలో చేరాను. ఈ విషయం తెలిసి నాన్నగారు కోపంతో నా బాక్సింగ్ కు సంబంధించిన చేతి గ్లవ్స్ ని కాల్ చేసి నేనా బాక్సింగా ఏదో ఒకటే తేల్చుకోమని అన్నారు. భవిష్యత్తులో నేను సాధించే విజయాలను చూసి నాన్నగారిలో మార్పు వస్తుందని నేను నమ్మాను. అందుకే బాక్సింగ్ శిక్షణకు నేర్చుకోవడానికి మొగ్గు చూపాను. అంతేకాకుండా 2 సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ ను సాధించుకున్నాను. నాతో మాట్లాడడం ఆపేసిన నాన్నగారు నా పట్టుదల, నా విజయాలను చూసి ఎంతో పొంగిపోయారు. తరువాత నా వివాహం, 2 పిల్లలు, నా జీవితం పూర్తిగా బాధ్యతలతో కూరుకుపోయింది. అయినా బాక్సింగ్ పైన ఆశ చావలేదు. మళ్ళీ నా భర్త ప్రోత్సాహంతో బాక్సింగ్ శిక్షణకు మొదలు పెట్టడానికి వెళ్ళాను. కానీ మాతృత్వం తర్వాత స్త్రీ బలంగా ఉండదని, బాక్సింగ్ కు తగినది కాదని చెప్పిన పట్టు వదలకుండా బాక్సింగ్ శిక్షణను మొదలుపెట్టి 2012 సంవత్సరంలో లండన్ ఒలింపిక్స్ లో కాంస్య పథకం సాధించుకున్నాను. అంతేకాకుండా 6 సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ ను సాధించుకున్న మొట్టమొదటి మహిళగా రికార్డ్ సృష్టించాను. మణిపూర్ లో స్వయంగా మ్యారీకోమ్ అకాడమీ స్థాపించి నాలాంటి ఎంతో మంది పిల్లలకు శిక్షణ ఇప్పించాను. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే నిజమైన శ్రమ, దృఢమైన సంకల్పం ఉంటే విజయం తప్పక లభిస్తుంది. ఇది నాకు నా జీవితం నేర్పిన సత్యం. అందుకే నా వల్ల కాదు, నేనేమి చేయలేను అని చేతులు కట్టుకొని కూర్చోకుండా పట్టుదలతో ప్రయత్నించండి. మీపై మీరు నమ్మకం ఉంచండి. జై హింద్, జై భారత్.